ఎప్పుడూ బిర్యానీయేనా? అప్పుడప్పుడు పులావ్ కూడా తినండి. నన్ను అడిగితే బిర్యానీ కన్నా పులావ్లోనే ఆ కంఫర్ట్, సాటిస్ఫాక్షన్ ఎక్కువ. ఇక మొదలెడదామా? ఫస్ట్ థింగ్ చికెన్ మ్యారినేషన్. దీనికి నేను 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఉప్పు, పసుపు అండ్ కలర్ కోసం కొంచెం కారం, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కారానికి సరిపడ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. మా ఇంట్లో అయితే కొన్ని మిస్సింగ్, నేను ఉన్నంతలో వేసేసాను. ఆ తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా లైట్గా సాల్ట్ వేసుకొని టాస్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ పూర్తిగా వేగాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఆ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా వెయిట్ చేసి మనం 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి లైట్గా కలుపుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకోవాలి. సో ఇక్కడ మీరు సాల్ట్ వేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీకు సరిపోయిన సాల్ట్ కన్నా ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే రైస్ బాయిల్ అయ్యే కొద్దీ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. లాస్ట్లో నేను 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను, విచ్ ఇస్ టోటలీ ఆప్షనల్. ఇక మూత పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించేసుకుంటే ఆహా అనిపించే పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ. చూసారా, బిర్యానీ ఆకులన్నీ నాకే పడ్డాయి.